హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అస్సలు మర్చిపోకండి, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ అండి. అక్కడ ఏదో జరుగుతుంది కానీ లల్లి చెప్పట్లేదు అని మీకు అనిపిస్తుందా? ఏమీ కాదండి, మా అత్తయ్య గారు చిన్న మొక్కుకున్నారు. 108 బిందులు నీరు పోస్తామని పల్లెలమ్మకి. ఈరోజు దాని మొక్కు తీర్చేస్తున్నారు మా అత్తయ్య గారు. నాకైతే చాలా కొత్తగా ఉందండి. మా విజయవాడలో సంబరాలు జరుగుతాయి కానీ ఇలా ఉండదండి. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. వీడియో షూట్ చేసేసాను, నాతో పాటు మీరు కూడా చూసేద్దరు రండి. మొక్కు తీర్చుకుంటున్నామని చెప్పాం కదండి, దానికి కావాల్సింది పువ్వులు, పళ్ళు, నిమ్మకాయలు, ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసారు మా అత్తయ్య గారు. అవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసి పూజ చేద్దామని స్టార్ట్ చేసేసారు. తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మార్నింగ్ జరిగేది ఈవినింగ్కి పోస్ట్పోన్ అయింది. బట్ ఫైన్, దేవుడి దేవల అది కూడా చాలా బాగా జరిగిందండో. చూసారా, అవన్నీ లక్కీగా 11 ప్లేట్స్ అయ్యాయి. చాలా నాస్టాలిక్గా చాలా బాగా అనిపించింది మా అందరికీ కూడా. మీకు అలాగే అనిపించిందా? సో యాజ్ యూజువల్గా పూజ చేసేసుకున్నాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఆడవాళ్ళని తాంబూలానికి మా అత్తయ్య గారు రమ్మన్నారు. సో అందరూ వచ్చి తలకో ప్లేట్ తీసుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కాదులల్లి, మొక్కెందుకు మొక్కుకున్నారు అని మీకు అనిపిస్తుందా? ఒకప్పుడు మా తాతయ్య గారికి హెల్త్ బాగాలేదంటండి. బాగోకపోతే మా అత్తయ్య గారు ఇలా చేస్తామని మొక్కుకున్నారంట. సో మా తాతయ్య గారి హెల్త్ బాగుండడం వల్ల మొక్కు ఇప్పుడు తీర్చేస్తున్నారు మా అత్తయ్య గారు. నేనైతే వీడియోస్ చాలా రాగా పెట్టేశానండి. అడ్రస్ చెప్తాం అనుకుంటున్నానండి మీకు. ఉనికిలి అత్తిలి మండలం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. భీమవరం నుండి 13 కిలోమీటర్లు, అత్తిలి నుండి 8 కిలోమీటర్లు. డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి అడ్రస్. మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. ఆడవిల్లి నుండి వచ్చిన రండోయ్ శ్రీ పల్లాలమ్మవారి టెంపుల్కి. చాలా బాగుంటుందండి. దీన్ని మేలో కూడా జాతర చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను షూట్ చేసి మీ దాకా తీసుకొస్తా. మరి అప్పటిదాకా ఎలాగా అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. గుడికి వెళ్ళక ముందే అక్కడ ఉయ్యాల స్తంభం ఉంటుందండి. యాజ్ యూజువల్గా మా అత్తయ్య గారు పూజ చేస్తున్నారు. అక్కడ వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మా అత్తయ్య గారు పూజ చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నానండి. ఇక్కడ మేజర్ మిస్సింగ్ మా హస్బెండ్ లేకపోవడం వల్ల నేనైతే చాలా చాలా ఫీల్ అయ్యాను. సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ అనుకొని లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోయాను. అంతే కదండి, నేనే ఇంత మీరు ఇంతేనా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అత్తయ్య గారు పూజ చేసేస్తున్నారు, పక్కనే టెంపుల్ ఉంటుంది, పై వాక్ వెళ్ళిపోతున్నాను. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అని అంటారేమో, బికాస్ వచ్చే వీడియోస్ అన్నీ చాలా రాగా ఉంటాయి. అక్కడ జరిగే ప్రతిదీ ఇదాకా తీసుకొస్తున్నాను కాబట్టి ఒక లైక్, ఒక షేర్ అండ్ కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పూజ చేసేస్తున్నారు, నేను కూడా చేశానండి. వీడియోనే కాదు, నేను దండం పెట్టుకున్నాను. బట్ నా క్లిప్స్ తీయడం చాలా తక్కువ అయిపోయింది. అక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా బిందులు పూసారు. అక్కడ ఒకరికి పూనకం కూడా వచ్చిందండి. ఇవన్నీ చిన్న చిన్న క్లిప్సే తీశాను, బికాస్ అవన్నీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ కాబట్టి వీడియో షూట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది కాబట్టి చాలా తక్కువగానే వీడియో షూట్ చేశాను. అవన్నీ చూసేయండి. ఇంకా మేము తిరుగు బయలుదేరామండి. యాజ్ యూజువల్గా హనుమాన్ టెంపుల్ ఇప్పుడు కూడా తీయడం అవ్వలేదు. మేబీ దానికోసం ఒక సపరేట్ షార్ట్ తీసి మరీ పెడతానండి. ఎప్పుడు అనేది అయితే చెప్పను కానీ తీసి అయితే పెడతాను. దానికోసం వెయిట్ చేయండి. నాకు మా వారు ఒకటి చెప్పారండి, పల్లాలమ్మకి ఏది మొక్కుకున్నా అది జెన్యూన్గా ఎవరిని హామ్ చేసేటట్టు ఉండకపోతే ఆ మొక్క అయితే కంపల్సరిగా తీరుతుందంట అండి. ఇది మా వారికే కాదు, ఉనికిల్లో ఉన్న వాళ్ళ అందరి నమ్మకం కూడా. ఉనికిల్లో ఉన్న వారందరూ వాళ్ళు చేసే మంచి పనులకి అమ్మవారిని తలెచ్చి మరీ చేస్తారండి. లైక్ పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, మా పెళ్ళికి కూడా తీశారండోయ్. నేనైతే ఇక్కడ జరిగేదాన్ని చిన్నగా చెప్పేస్తానండి, తర్వాత మీరు వ్లాగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపల ఉన్న గరగనైతే తెచ్చుకోవాలండి. తెచ్చుకున్న దాన్ని 3 రౌండ్స్ తిరగాలండి. తిరిగిన వెంటనే ఫస్ట్ 11 బిందులను పోతురాజుకి పోసి మిగతాది మనం తెచ్చిన గరగని పల్లాలమ్మగా భావించి దానికి 108 బిందులు నీళ్ళు పోసి తర్వాత లాస్ట్లో 108 అయిపోయిన వెంటనే వేపాకుని చుట్టూ చేసి అమ్మవారికి పూజ చేస్తాం.
అది గుళ్ళే వేస్తారులేండి. ఇది పెద్దగా చెట్టు మూత పడుతుంది కానీ మీరు కొబ్బరికాయ కొట్టుకొచ్చేయండి. అదే మీరే జొన్నపొట్లు వచ్చినా కూడా మా వ్యాపారం అవ్వలేదు. అది ఆకు అడ్డం తిప్పు. ఈ బెల్లం చాలు కదా, అది పోతు రోజు అడ్డం తిప్పనా? సాంబ్రాన్ని ఇవ్వండి. అమ్మ పెరిగన్నావా? కొంచెం నాకు కూడా కావాలి. తీసుకో బేబీ. మూడు సార్లు అలా చెప్పి చూపించండి. ఆగు కంగారు తప్పుగా పోయాలి. అలా అయితే చెట్లను కట్టేది పొగరాలు కొంచెం కొంచెం వేయండి. మొత్తం కప్పేది బొగ్గులు బొగ్గులు కనబడుతుంది. పెట్టుకున్నా పెట్టుకో ఒకేసావా?
మనం చేసిన ప్రసాదం అందరికీ పంచేసామండి. వీడియో మొత్తం చూసారా? నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.